హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు కూడా ఒక మంచి యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో అయితే గిన ఈజీగా ఒక 5 మినిట్స్‌లోనే గోరింటాకు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే గిన మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు, మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవ్వదు. సో మనము ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా మనం ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం గోరింటాకు అనేది తయారు చేసుకోవచ్చునండి. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము, ఈ మాదిరిగా కోన్ పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చా ఉండదు. సో అలాంటి రాకుండా మనం ఇంట్లోనే ఈజీగా గోరింటాకు అనేది తయారు చేసుకోవచ్చునండి. ఎలాంటి కెమికల్ యాడ్ చేయకుండా సింపుల్గా ఒక 5 మినిట్స్‌లోనే గోరింటాకు అనేది తయారు చేసుకొని చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ఈ గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈజీగా తయారు చేసుకోవచ్చు. సూపర్‌గా ఉంటుంది. సో ఈ గోరింటాకు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి, అలాగే మీ బంధువులకు, మీ రిలేటివ్కి ఈ వీడియోస్ అనేది షేర్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్లు అయితే టీ పౌడర్ అనేది వేసుకోవాలా. సో మీరు యాది యూజ్ చేస్తారో టీ పౌడర్ అదే వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి లవంగాలు వచ్చి ఒక 10 అయితే వేసినాను. అలాగే ఒక దాల్చిన చెక్క అనేది ఒకటి వేసుకోవాలా. సో టీ పౌడర్ నేను వేసింది అయితే మామూలుగా తాజ్మహల్ అయితే యూజ్ చేస్తామండి మేము టీకి అయితే అదైతే వేసినాను. మీరు అదైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బెల్లం వచ్చేసి 1 స్పూన్ వేసేసుకొని బాగా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. 1 స్పూనే సరిపోతుందండి బెల్లం అయితే సో ఇప్పుడైతే ఇందులో 1.5 గ్లాసుతో మనం నీళ్ళు అనేది వేసుకోవాలా. చిన్న గ్లాస్ అండి ఇదైతే, పెద్దది కాదు. టీ తాగే గ్లాస్తో నేను 1.5 గ్లాస్ నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అనేది పెట్టుకోవాలా. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా ఉండాలా. సో మనము చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు వేసినాం కదా, ఆ 1.5 గ్లాసు బాగా ఉడికి అర్ధం గ్లాసే రావాలండి. సో అంతటిదాకా మనం బాగా ఉడికించుకోవాలా. కొంచెం చిక్కు పడుతుంది ఈ డికాషన్ అనేది. సో మీ ఇంట్లో కాఫీ పౌడర్ ఉంటే ఇంకా కొంచెం 1 స్పూన్ అంతా కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చునండి. సో ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఉడకబెడతా మనం ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా ఉంటే ఇక్కడ చూడండి. సో కొంచెం అయితే చిక్కుపడింది, బాగా ఉడికిపోయింది అనమాట. 1.5 గ్లాస్ నీళ్ళు వేసినాం కదా, అర్ధం గ్లాస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా. సో ఇక్కడైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని గోరింటాకు పౌడర్ అయితే ఒక 2 స్పూన్లు అనేది వేసుకోవాలా. సో నేను ఇక్కడ వచ్చేసి గోరింటాకు పౌడర్ అయితే నేను ఊరు నుంచి గోరింటాకు తెచ్చుకొని పౌడర్ అనేది చేసి పెట్టుకున్నానండి, ఈ మాదిరిగా చేతులకు పెట్టుకోవడానికి. సో మనము ఎన్న పౌడర్ తలకు పెట్టేది మాత్రం యూజ్ చేయకూడదు. ఓన్లీ మనము చేతులకు పెట్టుకునే గోరింటాకు పౌడరే యూజ్ చేసుకోవాలా. సో ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి గోరింటాకు పౌడర్ అనేది. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎన్న పౌడర్ వచ్చేసి తలకు అప్లై చేసుకునేది మాత్రం తెచ్చుకోవద్దు. చేతులకు అనేది గోరింటాకు వేసుకోవడానికి ఉంటుంది పౌడర్, అది మాత్రమే తెప్పించుకోండి. ఈ మాదిరిగా మనం గోరింటాకు పౌడర్ 2 స్పూన్లు వేసేసుకొని ఆపు నిమ్మ చెక్క రసం అనేది వేసుకొని, సో మనము ఉడకపెట్టి తీసి పెట్టుకున్నాం కదా డికాషన్, అదైతే కొద్ది కొద్దిగా వేసుకుంటా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనకు చేతికి పెట్టుకునేప్పుడు జారిపోతుంది. సో అలా జారిపోకుండా మనము కోన్ ఎంత చిక్కగా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా చిక్కగా ఉండాలా. సో అంత నీళ్ళగా ఉండకూడదు, మరీ అంత చిక్కగా ఉండకూడదు. మీడియంగా మనం చేతికి పెట్టుకుంటే జారిపోకుండా ఉండాలా. ఆ మాదిరిగా అయితే మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో నేను ఈ మాదిరిగా మిక్స్ చేసిన కదా, ఆ మాదిరిగా అనేది మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ మాదిరి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక 4 గంటల సేపు అలాగే వదిలేసేయాలండి. అప్పుడు మనకు బాగా గోరింటాకు అనేది పండుతుంది. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సీక్రెట్ అండి ఇదైతే సో అందరికి తెలిసే ఉంటుందో లేదో తెలియదు. నేనైతే ఇందులో వచ్చేసి సున్నం అనేది వేస్తానండి. సో సున్నం వేస్తే చాలా బాగా పండుతుంది. సో పాన్కే మనం కొంచెం సున్నం అనేది వేసుకొని నగిలినామంటే నోరంతా కూడా రెడ్ కలర్లో వచ్చింది. సో ఇందులో గోరింటాకులో కొంచెం ఒక చిటికడంతా సున్నం వేసేసి బాగా కలిపేసినామంటే చాలా బాగా పండుతుంది గోరింటాకు అనేది, ఎర్రగా వచ్చేదండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయని ఒక 4 గంటల సేపు అలాగే వదిలేసేయాల. సో మీకు టైం ఉంటే 4 గంటల సేపు అలాగే వదిలేసేయండి, లేదంటే ఒక అర్ధ గంట అన్నా అలాగే వదిలేసేయాల. సో ఇక్కడైతే 4 గంటల సేపు అలాగే వదిలేసినాను చూడండి, బాగా నానిపోయింది. మళ్ళీ ఒకసారి ఈ మాదిరిగా స్పూన్తో మిక్స్ చేసేసుకొని అప్పుడు చేతికి మనకి ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే సింపుల్గా పెట్టి చూపించా చూడండి ఎలా ఉండేది కూడా.
సో ఈజీగా మనం గోరింటాకు అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చునండి. ఎలాంటి కెమికల్ అనేది ఉండదు కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. పిల్లోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇందులో అయితే ఏ డౌట్ లేదు. మనం బయట నుంచి తెచ్చుకునే కోన్ కన్నా మనం ఇంట్లోనే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్‌గా గోరింటాకు అనేది తయారు చేసుకుంటాం కాబట్టి పిల్లోళ్ళు, పెద్దోళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ గోరింటాకు అనేది ట్రై చేయండి. ఇప్పుడైతే నవరాత్రులు అనేది స్టార్ట్ అయిపోతున్నాయి కదా! అంటే వారాహి అమ్మ నవరాత్రులు గోరింటాకు అనేది పెట్టుకుంటాం మనము. సో ఇలాగ మనం ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్‌లోనే గోరింటాకు తయారు చేసుకొని మనము గోరింటాకు అనేది పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను పెడతానే వీడియో మీ దాకా వస్తుంది. సో బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలా. సో ఇక్కడైతే చూడండి నేనైతే ఈ మాదిరిగా సింపుల్ డిజైన్ అనేది పెడతా ఉన్నాను. సో నాకైతే ఎక్కువ పెద్దగా డిజైన్ అనేది రావు. ఈ మాదిరిగా పెడతానండి నేనైతే గన. సో నాకు సింపుల్‌గా ఉండేటివి చాలా ఇష్టము. సో చేతికైతే ఈ మాదిరిగా పెట్టేసిన చూడండి. సో చాలా బాగుంటదండి. ఈ మాదిరిగా సింపుల్‌గా పెట్టినామంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే మనం ఫుల్ ఈ మాదిరిగా చేతికనేది పెట్టేసుకొని 2 చేతులకు అలాగే కాళ్ళకు బాగా పండుతదండి. చేతులకు, కాళ్ళకు పెట్టుకున్నారంటే. సో ఈ మాదిరిగా కొంచెం ఈ మాదిరిగా చిన్న చిన్న చుక్కలు మాదిరిగా పెట్టేసుకొని పూర్తిగా డ్రై అయిపోయినాక అలాగే వదిలేసి డ్రై అయిపోయినాక వాష్ చేసేసుకున్నామంటే బాగా ఎర్రగా పండుతుంది. సో మీ 2 చేతులకు ఎంత అవసరమో అంతే మిక్సింగ్ అనేది చేసుకోండి. సో ఎక్కువైతే మిక్స్ చేసుకుంటే వేస్ట్ అయిపోతది కదా! సో మనము ఈ మాదిరిగా 2 చేతులకు కావాలనుకుంటే ఒక 2 స్పూన్లు మిక్సింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మాదిరిగా పెట్టేసుకొని పూర్తిగా డ్రై అయిపోయినాక వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ మాదిరిగా నీళ్ళల్లో అయితే కడుగుతా చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. పూర్తిగా డ్రై అయిపోవాలండి. పూర్తిగా ఇక్కడ చూడండి డ్రై అయిపోయి ఊడిపోతా ఉంది. సో ఇప్పుడైతే నీళ్ళల్లో ఈ మాదిరిగా కడిగేసినామంటే సో కడుగుతా ఉంటేనే చూడండి ఎంత బాగా పండిందో ఎర్రగా. సో ఈజీగా మనం గోరింటాకు అనేది తయారు చేసుకోవచ్చునండి. ఇందులో ఎలాంటి కెమికల్ అనేది లేవు కాబట్టి మనం తప్పకుండా ఈ గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు. పిల్లోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఏ డౌట్ లేదు. ఇక్కడ చూడండి వాష్ చేసేసినాక ఎంత బాగా ఎర్రగా పండిందో. సూపర్ అంటే సూపర్ రెడ్ కలర్‌లో వచ్చింది కదా! సో తప్పకుండా మీరు కూడా ఈ మాదిరిగా గోరింటాకు అనేది తయారు చేసుకొని ట్రై చేయండి. సూపర్ ఎర్రగా పండుతుంది. సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే గన. ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే గన ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ షేర్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా. సో తప్పకుండా ఈ వీడియో చూసి మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.